బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి వైసీపీ పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో కర్నూలు నంద్యాల ప్రాంతంలో పార్టీ పటిష్టత కొరకు కృషి చేయాలని చెప్పి బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలో కర్నూలు సంబంధించి ఆ జిల్లాలో పార్టీ బాధ్యతలు అప్పచెప్పడంతో పాటు ఏదైతే బీసీ మైనార్టీ వర్గాలకి అత్యంత సన్నిహితుడిగా ఉండే బైరెడ్డి సిద్ధార్థ లాంటి యువకుడు పార్టీలో అక్కడ కర్నూలు జిల్లా కేంద్రంగా పనిచేస్తే పార్టీ పటిష్టతకు చాలా అవసరం ఉంటుంది. ఆ ప్రాంతంలో తిరిగి వైసీపీ గెలుస్తుందని ఆలోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి కర్నూలు జిల్లా బాధ్యతల పాటు నంద్యాల ఎంపీగా పోటీ చేయించాలని చెప్పి కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే స్థానికంగా మన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే 2024 ఎన్నికలకు సంబంధించి ఓటమి నుంచి బైరెడ్డి పార్టీ వాయిస్ని బలంగా వినిపించడమే కాకుండా ఏదైతే శాప్ సంబంధించి చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్ర స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా ఆడుదాం ఆంధ్ర లాంటి కాన్సెప్టుల ద్వారా కూడాను ప్రజల్లోకి తీసుకెళ్లటం, తర్వాత యువతను ఎక్కువగా కూడాను వైసీపీ వైపు అట్రాక్ట్ అయ్యే కార్యక్రమాలన్నీ కూడాను బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నిర్వహించడం జరిగింది. అయితే ఈ మొత్తం మీద కూడాను నంద్యాలలో జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు ఆ ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి కూడా కృషి చేయాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి అన్ని నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు ఉన్నారు. వారందరికీ కూడాను ఆ పార్టీతో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాలలో శిల్ప రవిచంద్రారెడ్డి శ్రీశైలంలో పోటీ చేయాలన్నా అక్కడ శిల్ప చక్రపాణి రెడ్డి ఉన్న నేపథ్యంలో పాణ్యం వెళ్ళాలంటే అక్కడ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో పోచా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు. ఆయనకు పార్టీ అధికారంలో వస్తే రాజ్యసభ పంపుతామని జగన్ హామీ ఇచ్చి నంద్యాల పార్లమెంటు స్థానాన్ని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇచ్చేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తుంది. అంటే నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో బ్రహ్మానందం రెడ్డిని రాజ్యసభకు పంపిస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని, ఈ నేపథ్యంలో కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా పార్టీ నేతలందరితో కూడా మాట్లాడి బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని నంద్యాల పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని చెప్పి కూడాను వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోటీ చేస్తే ఆటోమేటిక్గా రాయలసీమ జిల్లాలో ఇంపాక్ట్ అందరుగా కూడాను యూత్ మీద బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో నంద్యాల ఎంపీగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తన పనులు అక్కడ నిర్వహించుకోవచ్చు అని చెప్పి కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.